అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలనైతే కోరుకుంటున్నా. ఈ వీడియో వచ్చేసి రథసప్తమి రోజు అంటే మంగళవారం రోజైతే తీసిందనమాట. ఉదయం 6 వరకైతే వాకిలి ఊడ్చేసి గిన్నెలు కూడా తోమేశాను. పేడైతే లేకుండే మా ఆయనకైతే చెప్పాను తీసుకురమ్మని. ఇంకా ఆయన తెచ్చేలా లేడు. నీళ్ళైనా కొడదాం అనుకున్నా ఇంకా కరెక్ట్ టైంకి అయితే ఆయన వచ్చేసారు. రాగానే ఇంకా కల్లాపి కూడా చల్లేస్తున్నా. పొద్దున్నే లేచి పేడకు నేనే వెళ్ళి తెచ్చుకోవచ్చు. కాకపోతే ఊర్లో చాలా కుక్కలు ఉంటాయండి బాబు. ఆ కుక్కల్ని చూస్తేనే భయమేస్తది. అంతేకాకుండా రీసెంట్ గా బాగా వింటున్నాం కదా కుక్క కరిచింది అనేసి. కుక్కలు ఉంటాయి జాగ్రత్త అని తెలిసినా కూడా అంత పొద్దున్నే లేచి వాటికి బలవ్వటం అవసరమా? దానికి బదులు నీళ్లు చల్లటమే బెటర్. అందుకే నేనైతే చీకట్లో అస్సలు బయటికి రాను. ఆ పేడ కోసం అసలు వెళ్ళను. పొయ్యి అలికితే ఇంకా వేడి నీళ్ళు పెట్టుకోవచ్చు, తర్వాత వేరే పని చేసుకోవచ్చు కదా అన్నట్టు ఇంకా ముందైతే పొయ్యి అలికేశాను. పొయ్యిని మట్టితో అయితే కట్టుకుంటాం కదా, వర్షం పడ్డా సరే పోకుండా ఉండటానికి. సిమెంటుతో అయితే మెత్తినాం గానీ ఆ సిమెంట్ మొత్తం బాలేదన్నమాట. మొత్తం రాలిపోయినట్టుగా అవుతుంది. ఇంకా దాంతో పాటు మా పిల్లలు అయితే పొయ్యి దగ్గర ఆట ఆడి ఇంకాస్త చెడగొడుతున్నారు దాన్ని. నేనైతే ఏమనుకున్నానంటే మా పెద్దోడు ఇంకా స్కూల్ కి వెళ్ళాడు కదా, వాడు స్కూల్ కి వెళ్లే టైంకి ఇంకా నేను తొందరగా లేవటం, పని చేసుకోవటం, ఇంకా అప్పటి నుంచి నాకు ఎలాగో రెస్ట్ దొరకదు. అందుకే కాస్త ఈ టైంలోనైనా కాస్త రెస్ట్ తీసుకుందాం అనేసి పనులైతే నిదానంగానే చేసుకుంటాను. మా వాడిని అయితే ఇప్పుడు స్కూల్ కి వేద్దాం అనుకుంటున్నాము. ఒక 2-3 మంత్స్ ఏమో ఉంటుంది కదా, ఈ 2-3 నెలలు కాస్త అలవాటు పడిపోతాడు కదా అనేసి మేము స్కూల్లో అయితే వేద్దాం అనుకుంటున్నాం. ఇక వాడిని స్కూల్ కి గనుక పంపించామంటే పొద్దున్నే లేవటం, వంట పనులు, ఇంటి పనులు, వానికి తినిపించటమే ఒక గంట. ఇంకా పొద్దున్నే లేవటం తప్పదు, రెస్ట్ ఉండదు. ఇంకా మధ్యాహ్నం టైంలో ఖాళీగానే ఉంటావు కదా, పడుకోవచ్చు కదా అంటారు కానీ నాకు మధ్యాహ్నం టైంలో అస్సలు పడుకోవాలనిపించదు. ఒకవేళ మధ్యాహ్నం టైంలో పడుకున్నాం అనుకోండి ఇంకా నైట్ జాగారమే. నైట్ టైము అస్సలు నిద్ర పట్టదు. అందుకే నేను మధ్యాహ్నం పూట నిద్ర వచ్చినా సరే అస్సలు పడుకోను, ఏదో ఒక పని అయితే పెట్టుకుంటా. ఇప్పుడు గంగపురం జాతర అయితే స్టార్ట్ అవుతుంది కదా, నేనైతే గంగపురానికి 2 సార్లు అయితే వెళ్ళాను. ఒకసారేమో మా నాన్న తీసుకెళ్లాడు, ఇంకొకసారేమో స్కూల్ నుంచి అయితే వెళ్ళామన్నమాట. అందరము మా టీచర్స్ తీసుకెళ్లారు. మేము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే గనక జాతర టైంలో అయితే అస్సలు వెళ్ళము. మిగతా టైంలోనే వీలు చూసుకొని అయితే వెళ్తాము. జాతర టైంలో గనక వెళ్ళామంటే చాలా రష్ ఉంటుంది, చాలా ఇబ్బంది పడాలి. అంతేకాకుండా పిల్లలతో అయితే ఇంకా ఇబ్బంది కదా, అందుకే మేమైతే అస్సలు వెళ్ళమన్నమాట. పిల్లలు ఏంటంటే కాస్త ఎక్కువ మందిని, కాస్త ఇరుకుటాన్ని ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఇంకా ఎక్కువగా సతాయిస్తుంటారబ్బా. పిల్లలున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి అని ప్లానింగ్ చేసుకుంటే గనక ఫ్రీగా ఉండే దగ్గరికే వెళ్ళాలి. పిల్లలు తిరుగులాడే విధంగా, ఆడుకునే విధంగా, వాళ్ళకు స్వేచ్ఛ ఉండే విధంగా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మంచిగా ఆడుకుంటారు, మనల్ని సతాయించకుండా ఉంటారు. ఒక పెద్ద రథం ముగ్గు వేద్దామని నోట్బుక్ లో కూడా వేసుకున్నానండి, కానీ ఇప్పుడు అంత టైం అయితే లేదు. వంట చేయాలి, పిల్లలకి తినిపించాలి, పూజ చేసుకోవాలి, లేట్ అవుతుంది కదా అనేసి ఒక చిన్న రథం ముగ్గే వేస్తున్నాను. ఇంకా చాలా మంది నన్ను చాలా మారిపోయావు అంటుంటే అసలు ఏం మారానో నాకైతే అర్థమైతలేదు. అప్పుడు కాస్త బద్ధకస్తురాలుగా ఉండేదాన్ని, ఇప్పుడు పని చేస్తున్నందుకు అంటున్నారా? అప్పుడంటే సోలో బతుకు, ఇప్పుడు ఫ్యామిలీ ఉమెన్ కదా. ఎప్పుడో 10th క్లాస్ లో కలుసున్న జూనియర్స్ ఇప్పుడు కామెంట్ పెడుతుంటే చాలా హ్యాపీగా ఉందబ్బా. నాకు తెలిసినంత వరకు నేను అప్పుడైతే కొంచెం వైట్ ఉంటుండే, ఇక్కడికి వచ్చాక కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యానన్నమాట. చాలా కష్టపడుతుంది, పొలం దగ్గర పనికెళ్తదేమో, బ్లాక్ అయిపోయింది, మారిపోయింది ఇట్లా అనుకుంటున్నారేమో. కాదబ్బా, నేను ఇంట్లోనే ఉంటాను, కాకపోతే వాటర్ ప్రాబ్లం ఏమో. నేను చాలా చేంజ్ అయినప్పటికీ బానే ఉన్నాను. అప్పటి జీవితం తలుచుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలనిపిస్తుంది, కానీ మనకంత ఛాన్స్ లేదు కదా. నా వీడియోస్ చూస్తూ నాకు మంచిగా కామెంట్ పెడుతూ నాకు సపోర్ట్ చేస్తున్న కవిత సిస్టర్ కి పెద్ద హాయ్ సిస్టర్. మీ సపోర్ట్ గనుక ఇట్లనే ఉంటే నేను పైకి రావటానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతా. ఇంకొకరికి నా వీడియోస్ చూస్తూ నాకు కామెంట్ పెడుతూ నాకు సపోర్ట్ చేస్తున్న ఒక సిస్టర్ కి, మీ పేరైతే నాకు తెలియదండి, మీ బుడ్డి అడుగుల చిట్టి తల్లులు కనిష్క అలాగే రుత్వికాకి పెద్ద హాయ్ అండి. ఇంకొకరు అడిగారు నెగటివ్ కామెంట్స్ ని ఎట్లా తీసుకోవాలక్క అని. ముందు నెగటివ్ కామెంట్ కి రిప్లై ఇవ్వటం మానేయాలి. కామెంట్ కి గనక మీరు రిప్లై ఇచ్చారనుకోండి, మీరు వాళ్ళకి శత్రువు అయినట్టే. ఎవరైనా మనల్ని ఏదైనా అంటున్నప్పుడు మనం సైలెంట్ గా ఉన్నాం అనుకోండి, అది అక్కడితోనే ఆగిపోతుంది. మనం ఇంకో మాట అన్నాం అనుకోండి, మాట పెరిగి పెద్దదవుతుంది. ఇది యూట్యూబ్ విషయంలోనే కాదు, మన లైఫ్ లో కూడా అంతే. ఒక్క వీడియో కింద మీకు ఎవరైనా నెగిటివ్ కామెంట్ గనుక పెట్టారనుకోండి, దానికి మనకు బాధేసి చాలా గట్టిగానే రిప్లై ఇచ్చామనుకోండి, ఇంకా వాళ్లకు కోపం వచ్చి ఏం చేస్తారంటే ఒక్క వీడియో కింద పెట్టిన వాళ్ళు
మిగతా అన్ని వీడియోల కింద కూడా పెడుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళు మనల్ని శత్రువు లాగానే ఫీల్ అవుతారు. అదే చూసినాక రిమూవ్ చేయటం కానీ హైడ్ చేయటం కానీ చేసినాం అనుకోండి, ఇంకా ఏ బాధ ఉండదు. ఇంట్లో అయినా కూడా అంతే కదా, మన హస్బెండ్ అరుస్తున్నప్పుడు మనం సైలెంట్గా ఉండాలి, మనం అరుస్తున్నప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉండాలి. ఇద్దరం అరిచామనుకోండి చిన్నది కాస్త పెద్దది అవుతుంది. ఎవరంత విషయాన్ని కొండంత వేసుకున్నాం అంటాం కదా, గదే మరి. ఎవరైనా ఏదైనా విషయంలో నాకు పెట్టినప్పుడు నాకైతే వాళ్ళకు రిప్లై ఇవ్వాలి ఖచ్చితంగా అని పెద్ద మ్యాటర్ రాసి అరే అవసరమా నాకు అని మళ్ళీ వదిలేసిన రోజులు కూడా ఉన్నాయి. మిత్రులను పెంచుకోవాలి కానీ శత్రువులను పెంచుకోవద్దు కదా. ఇక ఇంట్లో బయట పని అయితే అయిపోయింది. వంట అయితే ముందే చేసేసిన. వంట చేసిన తర్వాతనే సిలిండర్ అయితే కడిగేసిన. ఎందుకంటే అన్ని పనులు అయినాక వంట చేసుకోవాలంటే నాకు లేట్ అవుతుంది. ఇంకా పిల్లలు ఆకలి కొంటారు కదా. పిల్లలతో పాటు మా ఆయన కూడా అంతే, ఆకలిని అస్సలు ఓర్చుకోడనమాట. పొద్దున 5ంటికి వెళ్తే ఇక ఇంటికి వచ్చేదాకా ఆయనకు అక్కడ పనే ఉంటుంది. అక్కడ నుంచి వచ్చేసరికి ఇంట్లో వంట అయితే గనక తిని వెళ్తారు, లేదంటే ఇంకా పాలు తాగి వెళ్తారనమాట. ఇంకా తర్వాత మళ్ళీ వచ్చి తిని వెళ్తాడు. అందుకే నేనైతే ముందు బయట పనులు చేసుకుంటానే ఇంట్లో వంట కూడా వేసేసుకుంటా. పాలైతే ఈరోజు ఎందుకు వాడుకోలేదు, దేవునికి ప్రసాదం అయితే చేద్దామని. చాయ్ గిట్లా ఏం పెట్టుకోలేదు. ఇక పిల్లలు కూడా అన్నమే తిన్నారు. నేను పూజ చేసిన ప్రతిసారి అయితే నైవేద్యం ఏం వండను. ఇక నా మనసుకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేస్తానన్నమాట. ఈ రోజు అయితే రథసప్తమి కదా, అందుకే ఇంకా నైవేద్యం అయితే చేద్దామనేసి బెల్లం అయితే తెప్పించుకున్నాను అనమాట. ఇంట్లో లేకుండే ఇంకా అందుకే షాప్ దగ్గర నుంచి బెల్లం అయితే తెప్పించుకున్నా. మా పెద్దోడికైతే ఈ రోజు అంగన్వాడీ అయితే లేదంట. ఇంకా ఈ రోజు మొత్తం నా పని అయినట్టే. కొంతమంది తల్లులను చూసినప్పుడు పిల్లలకు స్కూల్ లేదు అంటే ఇంత ఫీల్ అవుతున్నారు ఏందబ్బా అనుకున్నా, కానీ ఇప్పుడు అర్థమవుతుంది నాకు, వాడికి అంగన్వాడీ లేదంటే కూడా నేను అంతే ఫీల్ అవుతున్నా. నైవేద్యం చేయడానికి సపరేట్ గా గిన్నె అయితే లేదు, తీసుకోవాలి. ఇత్తడి గిన్నెలు ఉంటే బాగుంటుంది కానీ ఇంట్లో అయితే లేదనమాట. అందుకే ఇంకా ఎప్పుడు చేసినా ఇందులో అయితే వండుతాను. ఇత్తడివి ఒక 2 అయితే తీసుకోవాలి. ఒకటి ఇంట్లోకి ప్రసాదం చేయటానికి, ఇంకొకటేమో బోనం చేస్తాం కదా, బోనం చేయటానికి కూడా ఒకటి తీసుకోవాలి. ఇట్లా ఇంట్లోకి వాడేవి వాటిలో అయితే చేయాలనిపించదు, కానీ ఇంకా వేరేవి లేవు కదా అనేసి ఇంట్లో వాడుకునేవే వాడతాను. బోనాల పండుగకేమో కొంతమంది ఇత్తడి గిన్నెలోనే చేస్తారు, కానీ ఇంకా నా దగ్గర లేదు కాబట్టి నేను కుండ తెప్పించుకొని అయితే చేస్తా, కుండలోనే వండుతా. నా పెళ్ళయి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక్కసారి బోనం చేశానండి. మళ్ళీ ఎప్పుడు చేద్దాం అనుకున్నా ఏదో ఒకటి, ప్రెగ్నెంట్ ఉండటం కానీ, మైలా ఉండటం కానీ, ఇంకా ఏదో ఒకటి ఒక్కసారే చేసిన. మా సిలిండర్ అయితే ఒక్కసారి ముట్టించగానే అసలు వెలగదు. అంటే ఎప్పుడు కాదు కానీ ఇలా ఒక్కోసారి మాత్రం ప్రాబ్లం వస్తుంటది. ఇక ముందైతే ప్రసాదం చేసుకొని ఆ తర్వాత అయితే దీపం పెడతాను. ప్రసాదం అయితే బెల్లమన్నమే కానీ కాస్త పెసరపప్పు అయితే వేసి చేస్తున్నాను. బియ్యం పెసరపప్పు అయితే ముందుగానే కడిగి పెట్టుకున్నా. మా వాళ్ళు అయితే ఎక్కువ తీపి తినరనమాట, అందుకే కొద్దిగానే చేస్తాను నేను. మా వారు కూడా అంతే, ఎక్కువ తీయగా ఉంటే తినడు, నాకేమో తీయగా ఉంటేనే ఇష్టం. బెల్లాన్ని నేను ముందుగానే తరిగి అయితే పెట్టుకున్నా. గడ్డలు గడ్డలుగా అట్లనే వేసినామంటే కరగటానికి టైం పడుతుంది కదా అనేసి చిన్న చిన్నగా అయితే తురిమి పెట్టుకున్నాను నేను. ఇక ప్రసాదం అయితే అయ్యిందనమాట. ఇంకా దేవునికి పూజ అయితే చేసుకుందాం. నేనైతే దేవుళ్ళను మొన్ననే మంచిగా తుడిచి అయితే పెట్టుకున్నానమాట, అందుకే ఇంకా ఇప్పుడేం తుడవలేదు. ప్రసాదం అయితే అయ్యింది కదా, ఇంకా దేవుని దగ్గర అయితే పెట్టేద్దాం. నేను ఈ చిన్న గిన్నెని 2 రూపీ షాప్ లో అయితే తీసుకున్నా కదా, ఇంకొకటి కూడా తీసుకుంటే బాగుండేది తులసమ్మ దగ్గర పెట్టడానికి. ఈ గిన్నెలో ఇంట్లో దేవుని దగ్గర అయితే నైవేద్యం పెడతాను కానీ తులసమ్మ దగ్గర పెట్టడానికే లేదనమాట. ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు యాద్ చొప్పున అయితే తెచ్చుకోవాలి. ఇక ఇంట్లో అయితే ఈ విధంగా అయితే పూజ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసుకుంటాను. ముందైతే తులసమ్మను మంచిగా నీళ్లతో అయితే కడిగేస్తున్నాను. తులసమ్మకు నీళ్లు పోయటానికి కానీ, కడగటానికి కానీ వాడని బిందెలో నీళ్ళైతే తీసుకుంటా. ఇంకా కడిగిన తర్వాత మొత్తం జాజుతో అయితే అలుకుతాను. ఆ తర్వాత ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటా. మొన్న స్టెన్సిల్స్ అయితే తీసుకున్నాను కదా, దాంతో అయితే వేసాను అనమాట. కాకపోతే చాలా చిన్నగా అనిపించింది, అందుకే ఇంకా చుట్టుపక్కల అదోటి ఇదోటి కవర్ అయితే చేసేసిన. ఈసారి
కూడా పూజ చేసుకునేటప్పుడు దేవుళ్ళకు పెట్టడానికి పువ్వులు అయితే లేవు. ఇంత ప్లేస్ ఉంది నాటుకోవచ్చు, కానీ పూల చెట్లు ఎక్కడ తెచ్చుకోవాలో అర్థమైతలేదు. ఇక నిండు బిందె నీళ్ళైతే తులసి చెట్టుకు పోసేసి ఇంకా మొక్కుతున్నాను. నేను అనుకున్న పనులు అలాగే నా యూట్యూబ్ ఫ్యామిలీ అనుకున్న పనులు అయితే తొందరగా నెరవేరాలి. ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకోవటం అయితే అయిపోయింది. నాకైతే బెల్లం అన్నంలో కానీ లేదంటే భక్షాలు ఉంటాయి కదా పోలేలు, అందులో గానీ పాలు వేసుకొని తినాలంటే చాలా ఇష్టం. భక్షాలకైతే కంపల్సరీ పాలు ఉండాల్సిందే, లేదంటే పెద్దగా తినాలనిపించదు. మొన్న చింతకాయ చట్నీ అయితే పెట్టించాను కదా, కొద్దిగా అయితే తీసి పోపు పెడదామనేసి తీస్తున్నాను. మొన్న ఒకసారి పెట్టాను కానీ అది కొంచెం గట్టిగా అయిందనమాట. అంటే చట్నీ తీసిన తర్వాత అలాగే పోపు పెట్టొద్దంట, నేను అలాగే పెట్టేశా. కారం గనక ఎక్కువ ఉంది అనుకుంటేనేమో టమాటాలు ఉడికించి రుబ్బుకోవాలంట, లేదనుకుంటే కొద్దిగా వాటర్ అయితే వేసి రుబ్బుకొని పోపు అయితే పెట్టుకోవచ్చట. ఇక మనకు రుబ్బుకునే అంత లేదు కానీ కొద్దిగా పచ్చడి అయితే తీసుకొని కాస్త వాటర్ వేసి మిక్సీ అయితే పడతాను. ఆ పచ్చడి అనేది గట్టిగా ఉంటుంది కదా, అలాగే గనక పోపు పెట్టుకున్నామంటే అసలు అన్నంలో కలుపుకోవడానికే రావట్లేదు. ఇంకా ఈ ఎండలకైతే మొత్తం ఆరిపోయినట్టుగా గట్టిగా అయిపోయింది. అందుకే ఈసారి కొన్ని వాటర్ అయితే వేసి మిక్సీ అయితే పట్టేశాను. కారం అయితే ఎక్కువ ఏం లేదు, అందుకే ఇంకా టమాటాలు అయితే ఏం మార్చలేదు. చింతకాయ పచ్చడి ఇప్పుడు తినటం ఓకే, కానీ బాగా ఎండలు ముదిరాక తింటే బాగా దాహం వేస్తదంట. అంటే ఎండకు చింతకాయ పచ్చడి ఎక్కువ తినొద్దట, బాగా దూపైతదని అంటారు. అంటే ఏదైనా పప్పులు గాని చార్లు గాని చేసుకున్నప్పుడు ఓకే, కానీ అచ్చం అదే తింటే దూప బాగా అవుతుంది. మా వారు ఏంటంటే నూనె ఎక్కువ వాడొద్దు, కానీ కూరలో మాత్రం పైన నూనె కనబడాలి. తన కొత్త షర్ట్స్ ఉంటాయి కదా, అవి సబ్బు పెట్టడం కానీ రుద్దటం కానీ రాకటం కానీ ఏవి చేయొద్దు, కానీ తెల్లగా మెరిసిపోవాలి. మా ఆయన స్కూల్ గురించి చెప్తుంటే ఏదో చెప్తున్నాడు కదా అన్నట్టు అన్ని పనులు మానుకొని మరీ వింటున్నా. నాకు స్కూల్లో ఉన్నప్పుడు ఆ వంట అసలు తినబుద్ధి అయ్యేదే కాదు. ఎట్లా తినాలరా దేవుడా అనుకుంటుంటే, కానీ నీ వంటలు తిన్న తర్వాత నాకు స్కూల్ వంటలే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఆ వంటలే నాకు మళ్ళా తినాలనిపిస్తున్నాయి అని నా మీదనే కుళ్ళు జోకేసిండు. అయినా నాకు మాత్రం మా అమ్మ చేతి వంట తినాలనిపిస్తలేదా? నేను మాత్రం నా వంట నేను తినట్లేదా? సర్దుకుపోవాలి. మా పెళ్లి ఫొటోస్ అయితే ఈ 3 ఉన్నాయి. ఇవి కూడా మేము బయట మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లో చేసుకున్నామని చెప్పాను కదా, అప్పుడైతే ఫోన్ లో తీసినవే. అయితే ఇంకా కళ్యాణ లక్ష్మి కోసం అయితే మేము కడిగించుకున్నాం కొన్ని ఫొటోస్. మా ఆయన నాకు ఫస్ట్ ఇప్పించిన చీర ఇదే, పెళ్లి చీర. బయట మ్యారేజ్ చేసుకుందాం అని అనుకున్నాం గానీ నాకైతే తెలియదు అనమాట ఇట్లా చీర తీసుకుంటున్నట్టు, ఇవన్నీ తెలియదు. తాలిబొట్టు కూడా కొనుకొచ్చిండు. చాలా వరకు చాలా మందికి పెళ్లి మీద ఎన్నో ఆశలు ఎన్నెన్నో కలలు ఉంటాయి, గానీ ఇంకా ఇట్లా జరిగిపోయింది. ఈ ఫొటోస్ ఇంట్లో దాచిపెట్టుకోవటం ఎందుకు, కనపడేలాగా అయితే పెట్టుకుందాం అనుకున్నా. ఇంకా అందుకోసమే వాటి కోసం ఒక ఫోటో ఫ్రేమ్ అయితే తయారు చేస్తున్నా. బయట కొని కూడా పెట్టుకోవచ్చు, కానీ మన చేతులతో మనం తయారు చేసుకుంటే ఇంకా హ్యాపీ. ఖర్చు లేని ఐడియాలు ఇవి. అందంగా కనపడాలి, మనకు నచ్చినట్టు ఉండాలి అనుకుంటే బయట కొనే అవసరమే లేదండి. మనకు నచ్చినట్టు మనమే ఇంట్లో చేసుకోవచ్చు. నాలాగా ఫ్రీగా ఉన్న టైంలో ఏదో ఒకటి తయారు చేస్తూ ఇల్లు నింపేటోళ్ళు ఉన్నారా? అంటే కొంతమంది ఎట్లంటే ఏదైనా ఖాళీగా ఉన్న గోడ కనిపించింది అనుకోండి, అబ్బాయి ఈడ ఇది చేసి పెట్టేద్దాం. నా మైండ్కి అయితే అట్లనే అనిపిస్తుంది. నా జీవితంలోది ఒక ఫన్నీ సంఘటన చెప్తా, కానీ ఎవ్వరూ నవ్వుకోకండి అబ్బా. ఒకసారి ఈవినింగ్ టైంలో ఊరెళ్తున్నాం. అప్పుడు చిన్న బాబు అయితే పుట్టలేదు, నేను పెద్దోడైతే వెళ్ళాలి. 3 ఏమో అవుతుందన్నమాట. ఇంకా ఆ టైంకి మా ఆయన అయితే నాగర్ కర్నూల్లో దింపి బస్ ఎక్కించి వస్తాడనమాట. రెడీ అయ్యాం, ఇంటి నుంచి బయలుదేరాం, నాగర్ కర్నూల్కి కూడా వెళ్ళిపోయాం. ఒక ఫంక్షన్ కి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఏదైనా చిన్న చిన్న షాపింగ్ అయితే చేసుకొని పోదామని ఒక లేడీస్ కార్నర్లకు అయితే పోయినా. కొనాల్సినవన్నీ కొనుక్కొని బయటికైతే వచ్చిన. చెప్పులు వేసుకుందామని చూస్తే ఒక చెప్పేమో ఒకటి ఉంది, ఒక చెప్పేమో ఇంకోటి ఉంది. అంటే మనం ఇంటి దగ్గర వాష్రూమ్స్ కి అవి ఇవి సపరేట్ గా చెప్పులు వాడతాం కదా, బయటికి వెళ్ళినప్పుడు సపరేట్ గా వాడతాం కదా. అక్కడ ఇంటి దగ్గర వాడుకునే చెప్పు ఒకటి వేసుకున్నా, బయటికి వెళ్ళినప్పుడు వేసుకునే చెప్పు ఒకటి వేసుకున్నా. అట్లనే నాగర్ కర్నూల్కు పోయి మొత్తం తిరిగిన. అసలు నన్ను అట్లా చూసిన వాళ్ళు ఎంతమంది ఎట్లా నవ్వుకున్నారో, అసలు అంత పరధ్యానంగా ఎట్లున్నా నేను. ఇంకోటి ఏంటంటే ఒక చెప్పేమో ఫ్లాట్గా ఉంటది, ఇంకో చెప్పేమో కొంచెం హిల్ ఉంటది అనమాట. కనీసం నడుస్తుంటేనన్నా నాకు అర్థం కాలేదా? అందుకే హడావిడిగా ఎక్కడికి వెళ్ళకూడదు, పరధ్యానంగా అసలే ఉండొద్దు. అసలు అంత మతిమరుపుగా, అంత పరధ్యానంగా, అంత ఆలోచన లేకుండా అసలు ఎట్లున్నా నేను. దీన్ని మతిమరుపు అనుకోవాలో పిచ్చి అనుకోవాలో, అసలు దీనికి ఏం పేరు పెట్టుకోవాలనో నేను. మా ఆయన అయితే ఇంక అసలు ఒకటే నవ్వుతుండు. ఇంకా 2 చెప్పులు అక్కడే వదిలేసి వేరే చెప్పులు అయితే కొనుక్కొని ఊరికి వెళ్ళిపోయినా. మా వారేమో ఇంటికి వచ్చిన తర్వాత అదొకటి ఇదొకటి చెప్పు ఉంటది కదా గుమ్మెన్ దగ్గర, ఫోటో తీసి అయితే పెట్టిండనమాట.
అంటే షాప్ దగ్గర ఇవి నా చెప్పులు కాదు, నా చెప్పులు ఎన్నో పడిపోయినట్టున్నాయి అన్నట్టు అన్నానన్నమాట. అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవి నీ చెప్పులే అని మళ్ళీ గుచ్చి గుచ్చి చూపించడానికి నాకైతే ఫోటో పెట్టింది. అందుకే హడావిడిగా పరధ్యానంగా ఏ పనులు చేసుకోవద్దబ్బా. దీని వల్ల నాకు వచ్చిన పెద్ద నష్టం ఏం లేదు, కాకపోతే ఒక 2 జతల చెప్పులు వేస్ట్ అయినాయి. ఇక చూసినోళ్ళేమో నన్ను చూసి నవ్వుకునింటారు. కానీ కొన్ని పనులని హడావిడిగా అట్లనే చేసినాం అనుకోండి, సీరియస్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. అందుకే ఏదైనా సరే నిదానంగా చూసుకొని చేసుకోవాలి. ఈ కలర్ పేపర్స్ అయితే ఏమన్నా క్రాఫ్ట్ గానీ ఏమైనా చేస్తా కదా అన్నట్టు నాగర్ కర్నూలులోనే తెచ్చుకున్నా. ఈ పేపర్స్ అప్పుడు తక్కువ రేట్ ఉంటుండే, కాకపోతే ఇప్పుడు 2 రూపీస్కి ఒక పేపర్ అంట. అదే మా ఊర్లో అయితే 5 రూపీస్కి ఒక పేపర్. ఒకప్పటి లైఫ్ తలుచుకుంటే కొన్ని తలుచుకుంటేనేమో బాధేస్తుంది, కొన్ని తలుచుకుంటేనేమో నవ్వొస్తుంది, కొన్ని తలుచుకుంటేనేమో అవ్వా అసలు నేనేనా అనిపిస్తుంది. కొన్నింటిని మర్చిపోయినా కొన్ని మాత్రం జ్ఞాపకంగా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మొత్తానికి ఫోటో ఫ్రేమ్ అయితే ఇట్లా రెడీ చేసుకున్నా. ఫ్లవర్స్ అనేటివి బోర్డగా కనిపిస్తున్నాయి కదా అనేసి నా దగ్గర వైట్ కలర్వి పూసలుంటే ఇంకా మధ్యలో అయితే అంటించేసిన. ఒక సైడ్ కి ఫ్లవర్స్ అయితే పెట్టలేదు కదా, నేను పక్కన ఫ్లవర్స్ అయితే పెట్టలేదు కదా. నా దగ్గర ఒక చిన్న సీసా ఉంది, అందులో అయితే లవ్ అని రాసి పెట్టిన. ఇక అందులో అయితే మనం ముగ్గులో వేసే కలర్ అయితే నింపుకున్నాను. ఇంకా గ్యాప్ విడిచిన దగ్గర అయితే ఒక డబుల్ ప్లాస్టర్ అయితే పెట్టి ఈ సీసాను అయితే అంటించేస్తా. సీసా కాస్త వెయిట్ ఉంది కాబట్టి ఆగుతుందో లేదో మరి చూడాలి. ఉంటే ఓకే, లేదంటే మళ్ళీ అలాగే ఫ్లవర్స్ అయితే చేసి పెట్టేస్తా. ఇంకో ఫోటోకి కూడా నేను ఈ విధంగానే ఫ్రేమ్ అయితే రెడీ చేసుకున్నా. మరి ఈ 2 ఫోటో ఫ్రేమ్స్ ఎట్లున్నాయో చెప్పుర్రి. ఇంకో ఫోటో ఫ్రేమ్ కి పెట్టిన సీసాలోనేమో రాజు ప్రియ అని మా పేరైతే రాసుకున్నాను. ఇది నేను బయట లోపలికి వచ్చే రూమ్ దగ్గర గుమ్మం పైన అయితే అంటిద్దాం అనుకున్నా, కానీ ప్రస్తుతానికి లోపటింట్లో అయితే పెడుతున్నా. ఒకవేళ డబుల్ ప్లాస్టర్ గనక ఊడిపోతే అవి తీసి మళ్ళీ బయటే రూమ్ పైన గుమ్మం పైన అయితే అంటించేస్తా. ప్రస్తుతానికైతే లోపటింట్లో నేను డ్రాయింగ్స్ వేసి అంటించిన కదా, వాటి దగ్గర అయితే పెట్టేస్తున్నాను. దూరం నుంచి అయితే అసలు మా ఫోటోలే కనిపిస్తలేవు. లోపటింట్లో మొత్తం చీకటిగానే ఉంటది కాబట్టి అస్సలు కనిపించట్లేదు అనమాట. దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే బయట పెట్టుకోవటమే బెటర్ ఏమో. ఇంతకీ ఫోటో ఫ్రేమ్స్ ఎట్లున్నాయో మీరు కూడా చెప్పండి. 3 ఫోటోలు ఉండే కదా, 2ంటికి మాత్రం నేను ట్రై చేసిన, ఇంకొకటి చేయలేదన్నమాట. ఎట్లున్నాయో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆ తర్వాత కోళ్ళపారం దగ్గర పని ఉంటే వెళ్ళాము. మామూలుగా ఈ పని అయితే అసలు ఉండకూడదు, కానీ ఎందుకు ఉందంటే కరెంటు లేనందువల్ల. కోళ్ళకి నీళ్ళు వచ్చే డ్రమ్లో అయితే నీళ్ళు అయిపోయినాయి. ఇంకా అందులోకి నీళ్లు వేయటానికేమో కరెంట్ లేదు. అందుకే ఇంకా సంపులో నుంచి డ్రమ్ములకైతే నీళ్లు మోస్తున్నాము. సంపులో నీళ్లు తోడి బిందెలో నింపుతుంటే మా ఆయనేమో తీసుకెళ్లి డ్రమ్లో అయితే పోస్తున్నాడు. ఇంకా కరెంటు చాలా సేపు అయిందనమాట పోయి, ఎప్పుడు వస్తుందో ఏంటో. అందుకే ఇంకా ఈ పని అయితే పెట్టుకున్నాము. పెద్దోడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిండనమాట. ఇంకా చిన్నోన్నేమో తీసుకొని వచ్చినాము. ఏంటో ఉన్న పనులు సరిపోవు అన్నట్టు ఏదో ఒక కొత్త పని పడుతూనే ఉంటది. చాలా సేపు వరకు సంపులో నుంచి నీళ్లు తోడుకొని మా ఆయన డ్రమ్ లో పోసినట్టున్నాడు. ఇంకా ఇప్పటంతలో ఈ కరెంట్ వచ్చేలా లేదు, ఈ పని అయ్యేలా లేదు అన్నట్టు ఇంకా నన్ను కూడా తీసుకొచ్చారనమాట. ఒక్కడే పని చేసుకునే కంటే ఇద్దరం కలిసి పని చేసామంటే తొందరగా అయిపోతుంది కదా. మా మర్దల్ది ఒక డ్రెస్ ఉండే, చాలా డేస్ అయిందనమాట ఇచ్చి కుట్టమన్నది. ఇక మోటార్ రాకపోయినా సరే ఎలాగోలా తొక్కి కుట్టేద్దాంలే అనుకున్నా. ఆ పని పెట్టుకుందాం అనుకునేసరికి మా ఆయన ఇంకా ఈ పని పెట్టిన. ఈ పని గనక లేకపోతే కనీసం ఆ మిషన్ అన్నా కుట్టుకునేదాన్ని. నాకు హైట్ నుంచి కిందికి చూసినా, నీళ్లలోకి చూసినా చాలా భయం అవుతుంది అబ్బా. సంపు కూడా చాలా లోతుందబ్బా. ఫస్ట్ టైం దాని మీదకి ఎక్కినప్పుడు అయితే చాలా భయం వేసింది. దాంట్లోకి తొంగి చూస్తే చాలు పడిపోతున్నానేమో అనిపిస్తుంది. ఆ డ్రమ్ములు క్లీన్ చేసినప్పుడు పైనకి ఎక్కి అక్కడ గొట్టాల మీద అక్కడే నిలబడి నీళ్ళైతే తోడిస్తాడు, కిందికి పోయాలన్నమాట. నిజానికి నాకు నిచ్చెనెక్కాలంటే కూడా చాలా భయం వేసేది ఒకప్పుడు. ఇప్పుడు అంటే అలవాటు అయిపోయింది. ఆ నిచ్చెనెక్కి దానిపైన నిల్చోవాలంటేనే భయం వేసేది, కింద పడతానేమో. ఫస్ట్ టైం ఎవరికైనా అలాగే ఉంటుంది. ఇంకా పని చేయగా చేయగా అదే అలవాటు అయిపోతుంది. ఇక పని అయిపోగానే ఇంటికి వచ్చేసాము. మొన్న చీరతో అయితే ఒక పరదా కుట్టాను కదా, కిటికీకి కూడా ఒకటి పరదా లాగా అయితే కుట్టిన కదా. ఇంకా అది బయట నుంచి కాకుండా లోపల నుంచి అయితే పరదా లాగా కట్టేస్తున్నాను. అంటే నేను ఎప్పుడు కిటికీని అయితే మూసే పెడతానన్నమాట. ఒకటి కర్టెన్ లాగా గనక కట్టుకున్నామంటే వంట చేసుకునేటప్పుడు కర్టెన్ ఓపెన్ చేసుకోవచ్చు, వంట అయ్యాక మూసేసుకోవచ్చులే అన్నట్టు పరదా అయితే కుట్టుకున్నా. బయట నుంచే కడదాం అనుకున్నా గానీ బయట నుంచి ఏమైనా కిటికీ దగ్గర మొక్కలు గానీ ఏమైనా పెట్టుకోవచ్చులే అన్నట్టు ఇంకా లోపలనే కడుతున్నా. చెప్పు మొలలు ఉంటాయి కదా, అవైతే షాప్ లో తెప్పించుకున్నా. మామూలుగా మా గోడకు గనక కొట్టామంటే అస్సలు దిగదు, ఎందుకంటే రాతి గోడ కదా. ఇది కిటికీ కదా, చెక్క కాబట్టి ఇంకా ఆ మొలలైతే తెప్పించుకొని కొడుతున్నాను. నాకు ఎప్పుడు ఓపెన్ పెట్టుకోవాలంటేనే ఇష్టము, కాకపోతే దుమ్ము వస్తుంది అన్నట్టు ఎప్పుడు క్లోజ్ చేసే పెడతా. పరదా ఉంటే దుమ్ము భయం కూడా ఎక్కువ ఉండదు కదా. మొన్ననే నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నా, మొత్తం బూజు తీసేసిన, కానీ మళ్ళా మస్తు బూజు పట్టిందబ్బా. ఇల్లు శుభ్రం చేసే పని గనక పెట్టుకోవాలంటే నేను రోజు పెట్టుకోవాలి. ఇది ఒక్క రోజుతో దులిపితే పోయేది కాదు,
రోజు చేసినా ఇంకా ఉండేదే. కిటికీ అందకుండా అడ్డుగా సిలిండర్ ఉందబ్బా. ఇక్కడ వైపునైతే ఎలుకలు ఉంటాయన్నమాట. నేను నిల్చున్నప్పుడు అవి ఎక్కడ బయటికి వస్తాయో అనేసి భయమైతుంది. అందుకే దూరంగా ఉండి కడుతున్నా. కిటికీ ఓపెన్ చేసి పెట్టుకుంటే మంచిగా వెలుతురు వస్తుంది ఇంట్లోకి. కానీ పక్కనే రోడ్ ఉంది కదా అనేసి ఎప్పుడు క్లోజ్ చేసే పెడతా. ఇక పర్దా కట్టేసిన తర్వాత ఏమేమి తీసినానో మళ్ళీ అవన్నీ కూడా అట్లనే పెట్టేసుకుంటున్నా. స్పూన్స్ పెట్టుకోవటానికి నేను ఒకటి స్టాండ్ అయితే తీసుకున్నా గానీ కొంచెం బరువు అటు ఇటు అయింది అనుకోండి, అవన్నీ కూడా సిలిండర్స్ అందులో పడిపోతాయి. ఇంకా ఇదన్నమాట ఈ రోజటి వీడియో చూసిన వాళ్ళైతే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఉంటానండి, బాయ్.